ఆ దశమఖండంలో కాశీక్షేత్రంలో ఆ భగవతి, ఆ జగన్మాత, సకల కల్మషహారిణి, త్రిభువనైక పావని ఆ గంగమ్మ కాశీక్షేత్రం నుండి ఎప్పుడు పారుతుందో దాని రెండవ కారణం కూడా అది అగుగొడు. కాశీక్షేత్రాన్ని పవిత్రం చేస్తుంది. అంతేకాదు ఇంకా చిన్న చిన్న విషయాలు, ఒక విషయాన్ని మనం విచారించాలి. ఏంటిది? నవమ స్కంధంలో ఎప్పుడు గంగమ్మ అవతరణ ప్రసంగాన్ని యోగీంద్రులు వర్ణించారో అక్కడ రాజు ప్రశ్న కూడా అటువంటిదే. చెప్పేవారు యోగీంద్రులు కూడా ఆ ఒకటి వారి ప్రశ్న చేసేది మనం ముందు విచారం చెయ్యాలి. ఏదో ఒక ప్రశ్న చెయ్యవద్దు. ఇక్కడ అష్టమ స్కంధంలో మత్స్యోపాఖ్యానాన్ని బోధించాం. అష్టమ స్కంధంలో తుది భాగంలో తుది అధ్యాయం తమహమఖిలమేతుం జింహమీనన్నతోస్మి అని వర్ణిస్తూ పూర్తి జగత్తుకు ఆది బీజమైన ఆ మత్స్యావతారాన్ని వారు నమస్కరించారు. జింహ శబ్దాన్ని వారు ఉచ్చరించారు కదా, నేను ఉచ్చరించాను. యోగీంద్రుల అధికారం. జింహ శబ్దానికి అర్థము అంటే కాపట్టెంతో కూడినవాడు. తమహమఖిలమేతుం జింహమీనన్నతోస్మి అన్న యోగీంద్రుడు. అయితే సత్యవ్రత ప్రసంగాన్ని అక్కడ అష్టమ స్కంధంలో తుది భాగంలో వర్ణించారు. ద్వితీయ స్కంధంలో 10వ అధ్యాయంలో భాగవత లక్షణాన్ని బోధిస్తూ అక్కడ అన్నారు, అత్ర సర్గో విసర్గశ్చ స్థానం భూషణమూతయః మన్వంతరేషాను కథా నిరోధో ముక్తిరాశ్రయః దశమస్య విశుద్ధ్యర్థన్నమానామిహ లక్షణం అన్నారు.